హాయ్. ఈరోజు కథ తెనాలి రామలింగని కథ. కథ పేరు భలే సుంట. రాజ్యంలో కృష్ణదేవరాయలు ఎప్పుడూ ఒక పోటీ పెట్టేవారు. అదేంటంటే భలే సుంట. రాజ్యంలో ఎవరు తెలివిలేనివారు వారికి బహుమతిగా 5,000 బంగారు నాణాలు ఇచ్చేవారు. ప్రతిసారి తెనాలి రామలింగల వారే గెలిచేవారు. దీనికి కోపం వచ్చిన సేనాధిపతి ఒక గదిలో పెట్టి తాళం వేసేశారు తెనాలి వారిని. పోటీకి ముందు రోజు పోటీ మొదలైంది. తెనాలి వారు రాలేదు. ఆ టైంలో తెనాలి వారు పరిగెత్తుకుంటూ వచ్చేశారు. ఏంటి తెనాలి, ఇప్పుడు వచ్చావు నువ్వు అని అడిగారు రాయలవారు. నాకు 100 బంగారు నాణాలు కావాల్సి వచ్చింది ప్రభు, అందుకు ఇంత ఆలస్యమైంది అన్నారు. భలే సుంటలా ఉన్నావే, నాణాలు ఇక్కడికి వస్తే నువ్వు పోటీలో గెలిస్తే నేనే ఇస్తాను కదా 5,000 బంగారు నాణాలు అని అంటాడు. అవును కదా, నేను సుంటని రాజా, నాకు తెలీదు అంటాడు. అవును, నువ్వు సుంటవే అంటాడు రాయలవారు. అవును కదా, నేను సుంటని కదా, మరి నాకు ఆ బహుమతి ఇస్తారా అంటాడు. అప్పుడు నాలుగు ఖర్చుకొని రాయలవారు ఇచ్చేస్తారు. దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే తెనాలి రామకృష్ణుడు బహు తెలివి పరుడు, అందున చమత్కారి. అందులో తెనాలి వారు ఎటువంటి పోటీనైనా గెలిచగల సామర్థ్యం కలవారు. బాయ్ ఫ్రెండ్స్, అయిపోయింది కథ.